హలో గాయ్స్, వెల్కమ్ టు హెన్నా షేడ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకి రాబోతున్నాయి. ఈ మధ్యలో నాకు కొంచెం గ్యాప్ వచ్చేసింది, ఎందుకంటే కొంచెం వర్క్స్ అన్నీ హెవీ అయిపోయాయి అన్నమాట. మాకు ఫ్లో అనేది కూడా చాలా పెరిగిపోయింది, అసలు అనుకోనంత రెస్పాన్స్ వస్తుంది. సో అందువల్ల వర్క్స్ చాలా ఓవర్లోడ్ అయిపోయి వీడియోస్ అయితే చేయడం కుదరట్లేదు. బట్ ఈ వీడియోలోనైతే మీకోసము ఒక మంచి ఫ్లవర్ డిజైన్ ఎలా వేయాలి అనేది చూపించబోతున్నాను. ఇది ఒక ఫ్లోరల్ పంచ్. సో మీరు ఫస్ట్ నుంచి వీడియో ఫాలో అవుతే నేను ఒక ఫ్లవర్ వేసేసాను. ఈ ఫ్లవర్ కూడా నాకు ఉన్న నాలెడ్జ్లో ఏం కాదు, అంటే లైక్ ఇప్పుడు మీకు కూడా నాలెడ్జ్లో ఉండాల్సిన అవసరం లేదు, బికాస్ మనకి బ్రైడల్ బుక్ వచ్చేసింది. సో మేము కొత్తగా లాంచ్ చేసాము, ఇది లాంచ్ చేసిన సెకండ్ బుక్ అన్నమాట. బేసిక్ టు బ్రైడల్ బుక్ అంటే మనకి మెహందీ ఏం రాకున్నా కానీ అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లో చూసుకుంటూ మనం ఇంకా డిజైన్స్ మొత్తం నేర్చేసుకోవచ్చు, చాలా ఈజీ. అండ్ మీరు చూసినట్లయితే అది ఫ్లవర్స్ పేజ్ అన్నమాట ఆ బుక్లో. సో అందులో ఫస్ట్ ఫ్లవర్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లవర్ ఆ బుక్లో. సో ఫస్ట్ ఆ ఫ్లవర్ ఎలా ఉందో అలా వేసాను. ఆ ఫ్లవర్ని ఎలా వేసాను అనేది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరి కోసం. ఫస్ట్ మనం ఒక డాట్ పెట్టుకుంటాము, ఆ డాట్కి చుట్టూ 2 సర్కిల్స్ వేసాము ఈ విధంగా. తర్వాత హమ్స్ వేసి తర్వాత పెటల్స్ వేయాలి. ఈ పెటల్స్ చూడండి మనకి ఎలా ఉంది, నార్మల్గా ఒక డబ్ల్యూ షేప్ లాగా ఉంది. ఆ డబ్ల్యూ షేప్ మధ్యలో ఇంకొక చిన్న యూ షేప్ అనేది ఉందన్నమాట. సో ఈ షేప్లో మనకు పెటల్స్ ఉన్నాయి. సో అవి వేసేసాక మనకు ఇది ఒక ఫ్లోరల్ బంచ్. బేసిక్గా ఏంటంటే మనకు మెహందీలో ఫ్లోరల్ బంచెస్ వేసుకోవాలంటే చాలా ఈజీ ప్రాసెస్. ఏంటంటే ఒక ఫ్లవర్ తీసేసుకొని ఆ ఫ్లవర్కి మళ్ళీ ఇంకొక 2 ఫ్లవర్స్ అటాచ్ చేసామనుకోండి, సూపర్గా అనిపిస్తుంది. ఈ ఫ్లవర్ అనే కాదు, ఏ ఫ్లవర్ తీసుకున్నా అంతే. ఈవెన్ మీరు బుక్లో ఎన్ని ఫ్లవర్స్ అయితే మనకు ఉన్నాయో, బుక్లో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, ఆ ఫ్లవర్స్ ఏదైనా సరే మీరు ట్రై చేయొచ్చు. ఇంకా వీడియోస్ కోసం మమ్మల్ని